వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జలదంకిలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జలదంకి తహసీల్దార్ ప్రమీల, విద్యాశాఖ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రమీల మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రేమ, అనురాగం, శ్రద్ధ, ప్రోత్సాహం చూపించాలని ఆమె కోరారు. దివ్యాంగుల మండలంలో 90 మంది వరకు ఉన్నారని, జలదంకి పంచాయతీలో 20 మంది దివ్యాంగులు ఉన్నట్లుగా, వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి అలవెన్స్లు ప్రొవైడ్ చేస్తున్నట్లుగా తెలిపారు ఆమె. అంతేకాకుండా చింతలపాల గ్రామానికి చెందిన నేలపాటి భానుతేజ అనే దివ్యాంగుడకు ఎంపీడీఓ బ్రహ్మయ్య సహాయ సహకారాలతో వీల్ చైర్ అందించినందుకు అభినందనలు తెలియజేశారు. జలదంకి గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో దివ్యాంగులైన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యను అభ్యసించడం జరుగుతుందని ఉపాధ్యాయుడు ఒంగోలు శ్రీకాంత్ తెలిపారు. అనంతరం ఆటల పోటీలు నిర్వహించి విజేతలైన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు సిహెచ్ మమత, ప్రధాన ఉపాధ్యాయులు ఇమానేల్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అట్లాగే ఇక్కడ మన జల్దీకి మెయిన్ స్కూల్లో మనం 20 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అట్లాగే మండలంలో ఏ స్కూల్లో అయితే డిజబిలిటీ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎస్కార్ట్ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం స్వామి. ఈ సంవత్సరం 6,000 రూపాయలు ప్రతి అకౌంట్లో పడతాయి. లాస్ట్ మంత్ మనం డేటా పెట్టమన్నారు. పిల్లవాడి డేటా తీసుకొని మనం నెల్లూరుకి సమగ్ర శిక్షకి పంపించడం జరిగింది. అలాగే ఆడపిల్లలు కానీ అయితే స్వామి వాళ్ళకి గర్ల్స్ స్టైపెండ్ అని చెప్పి పెడతాం. ఈ ఆడపిల్లలకు బెనిఫిట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లో ఉన్నా, ఎస్కార్ట్ అలవెన్స్ లో ఉన్నా వాళ్ళకి మనం గర్ల్స్ స్టైపెండ్ పెట్టచ్చు. సో ఇటు 6,000 వస్తాయి, అలాగే గర్ల్స్ స్టైపెండ్ లో కూడా 6,000 అవి పడతాయి స్వామి. అట్లాగే స్కూల్కి రాలేక ఇంటి దగ్గర ఉన్నాయి పిల్లలు స్వామి, వాళ్ళకి ఏంటంటే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇంట్లో ఉండే పిల్లలకు కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు కూడా అలవెన్స్ ఇస్తున్నారు స్వామి. అట్లాగే ఎవరైతే కనపడకుండా బ్లైండ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం వాళ్ళకు కూడా అలవెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి మీరు మండలం మొత్తం మీద ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ వివరాలు కానీ మొత్తం సేకరించి గవర్నమెంట్ దృష్టి కంటే మన జిల్లా స్థాయిలో ఉన్న సమగ్ర శిక్షా అభియాన్కి మన వివరాలను పంపించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అసలు ఏమేమి కావాలి, ఎవరికి ఎలాంటి సదుపాయాలు అవసరం ఉన్నాయి, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు కానీ అమౌంట్లు కానీ చేయించడం అనేది చాలా గొప్ప విషయం అండి. దీనికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నన్ను ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు మీరు అందరూ కూడా. కానీ ఇలా అంటే నాకు ప్రతి మండలంలో ఉందో లేదో నాకు తెలియదు ఈ ప్రోగ్రామ్. నేను ఫస్ట్ టైం ఇలా ఈ ప్రోగ్రామ్ వింటున్నాను. కానీ మీరు చెప్పింది మాత్రం చాలా మంచి ప్రోగ్రామ్. అంటే చాలామంది ఎక్కువ ఇప్పుడు గొప్ప వాళ్ళు అయితే మీరు చెప్పిన ఇలాంటి విజువల్ ఉన్నా ఏమున్నా వాళ్ళు కొద్దిగా హ్యాండిల్ చేసుకోగలరు, వాళ్ళకి పెట్టుబడులు ఉంటాయి కాబట్టి చూపించుకోగలరు పిల్లలు. కానీ మీరు చెప్పినట్టు పేదవాళ్ళు చాలా మధ్యతరగతి కానీ పేదరికం ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకొని పిల్లల్ని చూపించుకోవడం కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించుకోవడం కానీ అనేవి చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మనమే మన చుట్టుపక్కల చాలామంది చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళని కూడా మీరు అసలు ఎక్కడెక్కడ ఉన్నారు, అసలు స్కూల్కి కూడా రాలేని స్టేజ్లో ఎవరున్నారు అనేది కూడా గుర్తించి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నందుకు మీకు చాలా అందరూ కూడా పేరెంట్స్ కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు. కానీ ఈ కార్యక్రమం